హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా అన్నం పొడి పొడిగా వచ్చేలాగా ఎలా కుక్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాము. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. పులావ్ కానీ బిర్యానీ కానీ వీటిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే రైస్ సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత జీడిపప్పు, షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగ, అనాస పువ్వు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. ఇందులో కారం యాడ్ చేసుకోం కాబట్టి కారంకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మీడియం సైజ్ క్యారెట్ 2 సన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెంచ్ బీన్స్ కూడా 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుందాము. మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు నానపెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ రెగ్యులర్గా మనం కుకింగ్కి యూజ్ చేసే నార్మల్ రైస్నే యాడ్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల పాటు నానపెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని కూడా 2-3 నిమిషాల పాటు రైస్ బ్రేక్ అయిపోకుండా, అంటే విరిగిపోకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎన్ని కప్పులు రైస్ తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా ఉన్నా పర్లేదు, లేదా బిర్యానీ మసాలా అయినా కానీ ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాము. వాటర్లోనే రైస్ 25% వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కుక్కర్ మూతతో కవర్ చేసుకుందాము. స్టీమ్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే విజిల్ పెట్టుకుందాము. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ముందుగా మనం 25% రైస్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కుక్ చేసుకోవాలి అనుకుంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా రిలీజ్ అయ్యి మూత వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు మనం రైతా కూడా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని స్పూన్ తోటే బాగా మ్యాష్ చేసినట్లుగా, అంటే కొంచెం ప్రెస్ చేసినట్లుగా కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. స్పూన్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉన్న పెరుగు యాడ్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉన్నది కాకుండా కొంచెం గట్టిగా ఉన్న పెరుగు తీసుకుంటే బాగుంటుంది. పెరుగుతోటి కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మీరు దీంట్లో వాటర్ కాకుండా పెరుగులో మనకి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో మిక్స్ చేసుకోండి. రెగ్యులర్గా ప్లెయిన్ వాటర్ కాకుండా రుచిగా ఉంటుంది. పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. స్టీమ్ అంతా రిలీజ్ అయ్యి విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. దీని మీద కొంచెం అరదబ్బ వరకు లెమన్ జ్యూస్ పిండుకుందాము. ఇది వేడి మీద రైస్ని కలుపుకోకుండా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా కలుపుకోవడం వల్ల మనకి మెత్తగా కాకుండా, అంటే ముద్దగా కాకుండా చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.